నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒకరు మాస్, మరొకరు ఊరమాస్, ఇంకొకరు సైలెంట్ వారియర్. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిస్తే వారి రూటే సపరేట్గా ఉండేది. కానీ కాలం కలిసిరాక ఓటరన్న ఆశీర్వదించిన కారణంగా ఓటమి చవిచూశారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఓటమి పాలైన వారే ఇప్పుడు పార్లమెంట్లో అడుగు పెట్టేందుకు ఉవ్విల్లూరుతున్నారు. సబ్జెక్టుతో మాట్లాడేవారు ఒకరైతే సబ్జెక్టుతో పాటు సెటైరికల్గా మాట్లాడేవారు మరొకరు. మాజీ సీఎం కూతురుని ఓడించి ప్రభుత్వ వ్యతిరేకతను చూపించిన తొలిగడ్డ ఇందూరు. లోక్సభ ఎన్నికల వేళ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరి భవితవ్యం ఎలా ఉండనుంది ఓ లుక్కేద్దాం. ఇందూరు గడ్డపై కాషాయం సుడిగాలిలా విస్తరించనుందా? 11 సార్లు గెలుపొందిన హస్తం పార్టీ కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ హవా చూపించనుందా? గతంలో ప్రభుత్వ వ్యతిరేకత చవిచూసిన బీఆర్ఎస్ ఇప్పుడు పుంజుకోనుందా? నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై అందరి చూపు పడింది. ఎవరు గెలుస్తారా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఓటర్లు పట్టం కడతారనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకప్పుడు 3 నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఇప్పుడు అదే సెగ్మెంట్లో ఎంపీలుగా బరిలో నిలిచారు. 1952లో ఏర్పాటైన నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్కు కంచుకోట. 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే 11 సార్లు హస్తం పార్టీని విజయం సాధించింది. అనంతరం టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ మార్కుని చెరిపేశాయి. టీడీపీ ఏర్పాటైన తొలినాళ్లలో 1991లో టీడీపీ అభ్యర్థిగా నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 1998, 1999లో కూడా ఆయన విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. నిజామాబాద్ సెగ్మెంట్లో గెలుపొందిన నేతలు రాజకీయంగా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా ఎదుగుతారని నానుడి. పార్టీల్లో, ప్రభుత్వాల్లో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయని కూడా టాక్. నిజామాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో సుమారు 15 లక్షలపై చిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. బాల్కొండ, కొరుట్ల, జగిత్యాలలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయగా హస్తం పార్టీ బోధన్, నిజామాబాద్ రూరల్లో గెలుపొందింది. ఇక జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇందూరులో త్రిముఖ పోరు ఉండనుంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి టి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారే. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసి 15,822 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అటు ధర్మపురి అరవింద్ కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొరుట్ల నుంచి పోటీ చేసి 10,305 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసి 21,963 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. దీంతో ఈ ముగ్గురు ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ బరిలో నిలిచారు. పోటీలో ఉన్న ముగ్గురు రాజకీయ ఉద్దండులనే చెప్పాలి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ముఖ్య నాయకుడు కాగా ధర్మపురి అరవింద్ రాష్ట్రమంతా తెలిసిన నేతగా చెప్పవచ్చు. అటు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడే. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నేత బాజిరెడ్డి గోవర్ధన్ 1973లో పోలీస్ పటేల్గా పనిచేసి 1981లో చిమన్పల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1986లో సిరికొండ ఎంపీపీగా, 1986లో ఏపీ స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు. 1994లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా బరిలో దిగిన బాజిరెడ్డి టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఏపీ సిఎస్ చైర్మన్గా, హౌసింగ్ బోర్డు కమిటీ చైర్మన్గా వర్క్ చేశారు. తర్వాతి కాలంలో
కాంగ్రెస్లో చేరిన బాజిరెడ్డి 1999 నుంచి 2004 వరకు ఆర్మూర్ ఎమ్మెల్యేగా, 2004 నుంచి 2009 వరకు బాన్సువాడ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ గూటికి చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి పోటీ చేసి డి శ్రీనివాస్పై 26,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 29,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2021లో ఆర్టీసీ చైర్మన్గా నియామకమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేకులపల్లి భూపతి చేతిలో ఓటమి చవిచూశారు. తాజాగా బీఆర్ఎస్ అధిష్టానం బాజిరెడ్డి గోవర్ధన్ని నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిపింది. దీంతో ఆయన ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇందూరు ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆయన పొలిటికల్ జర్నీలో ఎక్కువ మొత్తం నిజామాబాద్ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక పార్లమెంటు ఎన్నికల వేళ బాజిరెడ్డి గెలుపు కష్టంగా మారిందని తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బాజిరెడ్డి లోకల్లో ఉండకుండా హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యారని, ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన్ని ఎమ్మెల్యే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి ఓడించారని స్థానికులు చెబుతున్నమాట. బాజిరెడ్డిపై వ్యతిరేకతే కాంగ్రెస్ ను గెలిచేట్టు చేసిందని అంటున్నారు. అటు కేసీఆర్ పై వ్యతిరేకత, నిజామాబాద్ ఆడబిడ్డగా బతుకమ్మకు పెద్ద తల్లిగా డంకా బజాయించుకున్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు తీహార్ జైల్లో ఉండడం, లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ పరువు తీయడమే కాకుండా నిజామాబాద్ వాల్యూ తీసేసిందని అంటున్నారు. నిజామాబాద్ బిడ్డగా కవితను చెప్పుకోవాలంటే సిగ్గేస్తుందని సొంత నేతలే చెవులు కొరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది బాజిరెడ్డికి మైనస్ గా మారనుంది. ఆయన ఫేమ్ కాదు కదా, కేసీఆర్ పై బీఆర్ఎస్ పై కూడా నిజామాబాద్ మెజార్టీ ప్రజలు వ్యతిరేక భావనతో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో బాజిరెడ్డి ఏమాత్రం పోటీ ఇవ్వగలుగుతారనేది వేచి చూడాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మంచి వాక్చాతుర్యం కలిగిన నేత. జగిత్యాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత 1983లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ 1985లో ప్రభుత్వం రద్దు చేయడంతో తర్వాత జరిగిన 1985 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గొడిసెల రాజేశం గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి 1994లో ఓడిపోయి 1996లో జరిగిన ఉపపోరులో విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004 మే 14 నుంచి 2009 మార్చి 2 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్గా పనిచేశారు. 2006, 2009లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన జీవన్ రెడ్డి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అనంతరం 2019లో టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని నిజామాబాద్ సెగ్మెంట్ బరిలో నిలిపింది. రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి జీవన్ రెడ్డి. రామారావు క్యాబినెట్ నుంచి నేటి వరకు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్న నేత జీవన్ రెడ్డి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నిజామాబాద్ ఈ దఫా విజయం సాధించాలని సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి నిజామాబాద్ సెగ్మెంట్లో నిలదొక్కుకోగలుగుతారా అనేది చర్చలకు దారితీస్తోంది. జీవన్ రెడ్డి నాన్ లోకల్ క్యాండిడేట్ అనే టాక్ ఉంది. గతంలో ఎక్కువగా జగిత్యాల అసెంబ్లీనే ఏలిన జీవన్ రెడ్డికి నిజామాబాద్పై అంతగా పట్టులేదు. ఇక 2014, 2018లలో వరుసగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపెట్టకపోవడం కూడా జీవన్ రెడ్డికి మైనస్గా చెప్పవచ్చు. అటు బీఆర్ఎస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థులు లోకల్ క్యాండిడేట్లు కావడం, ఆయన స్థానికేతరుడు కావడం కూడా ఆయనకి కలిసి రాదనే తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీలో కాంగ్రెస్ 2 స్థానాల్లోనే విజయం సాధించింది.
ఇక ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా జీవన్ రెడ్డి గెలుపును నిర్ణయించే అవకాశం ఉంది. రైతులకు రుణమాఫీ చేయకపోవడం, మహాలక్ష్మి పథకం లోపాలను సరిదిద్దుకోకపోవడం, పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, కరువుపై నేటికి ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం ఇవన్నీ కూడా జీవన్ రెడ్డిపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ తర్వాత అదే పంతాను కొనసాగించారు. ఇవాళ ఆ పార్టీయే అధికారంలో ఉన్న ఆయన ప్రస్తావించిన అంశాలపై నేటికి సర్కార్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం కూడా ఆయనకి చెడు చేస్తుందని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయనకు బీజేపీ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. 2014కు ముందు ధర్మపురి అరవింద్ పెద్దగా తెలిసిన నేత కాదు. కానీ ఇప్పుడు ఆయనంటే తెలంగాణలో తెలియని వారుండరు. కేసీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన నేత ఈయన. కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ నియంత పోకడలకు తన గెలుపై ఓ సమాధానం కావాలని కేసీఆర్ కుమార్తె కవితపై 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఆమెను ఓడించారు. దీంతో ధర్మపురి అరవింద్ అందరికీ సుపరిచితమయ్యారు. పసుపు రైతులను చేరువ చేసుకొని పసుపు రైతులకు దగ్గరైన ఆయన 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి మరీ ఎన్నికల్లో నిలిచి విజయం సాధించారు. తర్వాత చెప్పిన మాట ప్రకారం నిజామాబాద్కు పసుపు బోర్డు కంటే మెరుగైన సౌకర్యం కల్పించే స్పైస్ బోర్డును తీసుకొచ్చారు అరవింద్. ఇటీవల ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల వేళ స్పైస్ సెంటర్తో పాటు పసుపు బోర్డు మంజూరు చేస్తామని చెప్పడంతో అక్కడి రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది ధర్మపురి అరవింద్కు ప్లస్ కానుంది. కొంతమంది రైతులు అరవింద్పై తిరుగుబాటు చేసినా వారికి నచ్చజెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ధర్మపురి అరవింద్ ఏడీ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు సైతం చేస్తూ నిజామాబాద్లో మంచి పేరు సంపాదించారు. సిట్టింగ్ ఎంపీ కావడంతో బీజేపీ క్యాడర్ బలంగా ఉంది. ఇక గతంలో ధర్మపురి అరవింద్ ఓటమి కోసం వేటాడుతా వెంటాడుతా ఓడగొడతా అని వ్యాఖ్యలు చేసిన కవిత ఇప్పుడు తీహార్ జైల్లో ఉందని, తీరా ఎన్నికల నాటికి జాడా పత్తా లేకుండా పోయిందనే చెప్పవచ్చు. ధర్మపురి అరవింద్కు హిందూ సంస్థల సహకారం ఉంది. అటు మోదీ చరిష్మా, బీజేపీ హవా కూడా ధర్మపురికి కలిసి రానుంది. దీంతో రెండోసారి ధర్మపురి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటీవలే జన్ లోక్పాల్ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలను బట్టి చూస్తే బీజేపీకి 46.90% ఓట్లు, కాంగ్రెస్కు 32.25% ఓట్లు, బీఆర్ఎస్కు 15.29% ఓట్లు రానున్నాయని తెలిపింది. దీంతో బీజేపీకి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక సహజంగా ఇక్కడ ఎంపీ ప్రతిసారి 2 సార్లు విజయం సాధిస్తారు. అయితే కవిత విషయంలో అది ఫెయిల్ అయ్యింది. తర్వాత ఇప్పుడు ధర్మపురి అరవింద్ వంతు వచ్చింది. మరి నిజామాబాద్ ఓటర్లు అరవింద్ని ఆశీర్వదిస్తారా లేక మిగిలిన 3 పార్టీలకు పట్టం కడతారా అనేది వేచి చూడాల్సి ఉంది.